श्रीधाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। హ్యాపీ వందనాలమ్మ. ఇంద్రగోప పరిక్షిప్త స్మర తూణ భజంగిక. ఇక అమ్మ యొక్క మోకాళ్ళు చెప్పిన తర్వాత ఆ కింద భాగం కూడా వాళ్ళు వర్ణన చేస్తున్నారు. వీటన్నిటిలో కూడా మంత్ర రహస్యాలు అనండి, అద్వైత పరంగా కూడా కొన్ని రహస్యాలు ఉంటాయి. కాబట్టి ఆ నామాన్ని మనం నామంగానే తీసుకోవాలి. ఎందుకంటే అమ్మ యొక్క రూపము భక్తుల కోసం ఏర్పడింది తప్ప ఆవిడ కోసం కాదు. ఈ నశించే మానవ దేహంతో దాన్ని పోల్చడానికి వీలు లేదు. ఆ దేహము నశించేది కాదు, కేవలం ప్రార్థన చేయటం వల్ల ఏర్పడిన రూపం, తేజో రూపం. కాబట్టి మీకు అంటే అవయవాలు ఒక జీవుడికి ఎలా ఉన్నాయో ఆ అవయవాల వర్ణన అలా చేయడం జరుగుతోంది. అలా జరిగినా కూడా దానిలో అనేక రహస్యములు ఉంటాయి, సూక్ష్మార్థాలు ఉన్నాయి. కాబట్టి ఎందుకు ఇలాగా అన్న ప్రశ్న వేసుకోకండి. ఆ అమ్మ యొక్క అద్భుత రూపాన్ని భావించండి. భావనకి దొరుకుతుంది, భావనాగమ్య. కాబట్టి పరమాత్మ భావనకి తొందరగా సులభంగా దొరుకుతాడు. రూపం ఉన్నప్పుడు మీరు ఆరాధన తేలికవుతుంది. బాహ్యమైన ఆరాధన అన్నప్పుడు రూపం ఉండాలి. రూపం ఉన్నప్పుడు ఆ యొక్క ఆరాధన అత్యంత ఆనందదాయకంగా ఉంటుంది. తేజోరూపాన్ని మొదటే చేయలేరు అందరూ కూడా. వాడికి ఆ పూర్వజన్మదో లేదా ఉపాసన ఫలితం అలాంటివి ఏవో ఉన్నప్పుడు మాత్రమే తేజో రూపాన్ని చేయగలుగుతారు. సామాన్య మానవుడు ఉపాసన చెయ్యాలి అంటే వాడికి ఒక రూపం ఉండాలి. ఇక్కడ ఆ అమ్మ రూపం కూడా దేవతలందరి ప్రార్థన ఫలితంగా వారి యొక్క శక్తులు అంటే చెప్పాం కదా, వాళ్ళ అహంకారం నశించి నేను అన్న ఐడెంటిటీ తీసిన తర్వాతనే ఆ బ్రహ్మం యొక్క ఆవిర్భావం స్త్రీ రూపంలో జరిగింది. నేను ఉన్నంతకాలం మీకు అంటే ఐడెంటిటీతో మీరు తిరిగినన్ని రోజులు మీకు ఆనందం లభించదు, క్షణికమైన ఆనందమే లభిస్తుంది. అంటే మీరు ఏదైతే నేను ఫలానా అని చెప్పుకుంటున్నారో ఆ చెప్పుకున్న స్థలంలో కూడా పూర్ణ ఆనందం లభిస్తుంది అంటే సంశయమే. అదే మీరు ఐడెంటిటీ లేకుండా ఉండండి, ఎక్కడికి వెళ్ళినా ఆనందంగా ఉండగలుగుతారు, హాయిగా ఉండగలుగుతారు, పరమానందంగా. అది అనుభవించే వారికే తెలుసు. కాబట్టి ఇక్కడ అమ్మ యొక్క మోకాళ్ళు ఎంతటి అంటే శక్తివంతములని, దేవతల యొక్క ఆ యొక్క అంశములు అని అనడానికి లేదు. దేవతలు తమను తాము సమర్పించుకున్నారు. సర్వస్య శరణాగతి, నీవు తప్ప అన్య శరణము లేదని సమర్పించుకున్నారు. కాబట్టి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఇది కల్పించింది అమ్మ. ఇవన్నీ కూడా బాహ్యమైన అర్థాలు. హయగ్రీవ స్వామి అలా చెప్పటం ఇవన్నీ మొదట చెప్పినట్టు గుర్తుంది నాకు. మరి మీకు చెప్పాను, ఎవరికి చెప్పాను. అలా ఒక గురు పరంపరగా వస్తుంది. అగస్త్య మహాముని అడిగిన తర్వాతనే మనకి ఈ యొక్క స్తోత్రం అనేది మనం ఈ రోజు చదువుకోగలుగుతున్నాం. హయగ్రీవుడి యొక్క పరమ భక్తుడు శిష్యుడు అనండి అగస్త్య మహా. ఆయన ఆయన్ని చేరి స్వామి ఎన్నో విషయాలు చెప్పారు, ఎన్నో బోధించారు నాకు, ఎందుకని అమ్మ యొక్క ఆ రహస్యాతి రహస్యమైన గుహ్యాతి గుహ్యం పరమోత్కృష్టమైన ఆ యొక్క లలితా స్తోత్రాన్ని ఎందుకని నాకు ఇంకా
మీరు ఇది చేయలేదు, నాకు అర్హత లేదా ఏమిటి అని వినయంగా ప్రార్థిస్తాడు. అప్పుడు హయగ్రీవుల వారు సరే ఇంకొంతకాలం ఈ ఉపాసన చెయ్యి అని ఏదో చెప్తారు ఆయన. సరే ఆయన మళ్ళీ వెళ్తాడు ఆ తపస్సు చేసుకోవడానికి. అప్పుడు హయగ్రీవుల వారు అమ్మని ప్రార్థిస్తారట, అమ్మ అని. అప్పుడు ఆవిడ వస్తుంది ఏమిటి అని. ఆయన అడుగుతారు, అమ్మా ఇట్లా అగస్త్యుల వారు అడుగుతున్నారమ్మా నన్ను ఆ స్తోత్రాన్ని నీది చెప్పమని. అంటే అమ్మ ఏమీ తెలియనట్టుగా ఎవరు అని అడిగితే, మా నీ యొక్క శిష్యురాలు ఉంది కదా లోపాముద్ర, ఆ లోపాముద్ర భర్తమ్మా అని అంటారు ఆయన. ఓ అయితే సరే లోపాముద్ర భర్త కాబట్టి పర్వాలేదు బోధించండి అంటే ఇక్కడ లోపాముద్రకి ఇంపార్టెన్స్ ఇచ్చే అలా అని అనుకోరాదు. మనం దేవతలవన్నీ లీలలు. మనకి ఒక సంగతి అంటే కొంతైనా గ్రహించడానికి పరమ భక్తులకి అంటే ఒక భక్తురాలు యొక్క భర్తకి కూడా ఆవిడ విలువిస్తున్నదని మామూలు అర్థంగా కూడా తీసుకోవచ్చు. చూడండి ఫలానా వారి భార్య ఫలానా వారి భర్త అంటే వాళ్ళకు కూడా రెస్పెక్ట్ ఇస్తారు కదండి గొప్ప వాళ్ళకి. అదే నీ భక్తురాలమ్మ లోపాముద్ర సరే అని అలా. తర్వాత ఆయన వస్తారు ఆ తపస్సు పూర్తి చేసుకుని. గురువులు చెప్పింది తూచా తప్పకుండా పాటించాలి కాబట్టి అంతకాలం ఆయన ఆ తపస్సు చేసి ఉపాసన వచ్చి ఆయన దగ్గరికి వచ్చి, స్వామి ఇప్పటికైనా నాకు అర్హత లభించిందని వినయంగా అడుగుతారు. అది శిష్య లక్షణం అన్న. ఒక పవిత్రమైన దాన్ని మీరు పొందాలి అంటే మీలో ఆ వినయ సంపద ఉండాలి. అప్పుడు ఆ అర్హత అనేది వస్తుంది. అంతే తప్ప ఏముందండి ఇవాళ రేపు ప్రింటింగ్ ఇష్టం వచ్చినట్టు ప్రింటింగ్ చేసుకుంటారు. సరే ఇంకా సెల్ ఫోన్లు వచ్చేసాయి, గూగుల్ కనుక పెడితే వస్తాయి. నాకు చదవటం వచ్చు కాబట్టి నేను చదివేసుకుంటాను. అది నిజంగా లలిత సహస్రనామము గురుముఖత వినమంటారు. ఎందుకు అంటే చెప్పం కదా, తప్పులు దోషాలు లేకుండా మీరు చదువుతారు. ఆ చదివినప్పుడే ఆ అమ్మ యొక్క అనుగ్రహం. ఈ అమ్మకి ఇక్కడ ఈ లలితామాత స్తోత్రానికి ఎక్కడా కూడా అంటే మనం మీరు చెయ్యలేనటువంటి ఉపాసన అంటే ఒక దీక్షలు గాని అలాంటివన్నీ ఏం లేవు. ఈ అమ్మ స్తోత్రాన్ని శుచిగా శుభ్రంగా అంటే కాస్త ఒంటి శుభ్రం అంటాం కదా, ఉతికిన వస్త్రాలు అంటే బయటంతా తిరిగినవి అలా కాకుండా. సరే ఇప్పుడు కొంతమంది డాక్టర్లు అనండి ఇంకోళ్ళు అనండి కొంత బిజీ లైఫ్ ఉన్న వాళ్ళు కాళ్ళు చేతులు కడుక్కుని మనసు శుద్ధంగా ఉన్నప్పుడు ఎలా చదివినా నష్టం. కేవలము ఈ స్తోత్రం అమ్మ వారి యొక్క మనసు భావననే చూస్తుంది తప్ప అన్యం చూడదు. మీరు ఏ నైవేద్యాలు పెట్టారో అవన్నీ కూడా ఆవిడకి అక్కర్లేదు. మనస్ఫూర్తిగా చదువుతున్నారా లేదా అంటే మనసు మీది లగ్నం అవుతోందా లేదా. మధ్యలో ఆవలింతలు కానీ సెల్ ఫోన్లు చూడటం కానీ ఇష్టం వచ్చినట్టుగా ఆలోచనలతో చదువుతున్నారా ఇదే చూస్తుంది. మీరు మనసా వాచ కర్మణ అన్యం వెళ్లకుండా చదవండి, ఆనందం ఎలాగూ పొందుతారు. ఒకవేళ మీరు కోరికతో చదివినా ఆ కోరిక మీకు సత్ఫలితాన్ని ఇచ్చేదైతే ఆమె వెంటనే సద్య తీరుస్తుంది. అందువల్ల అమ్మ రూపాన్ని మనము మామూలుగా మన రూపాలతోటి పోల్చరాదు, భావించరాదు. ఉన్నతమైనవి. ఎందుకంటే అరుణారుణ వర్ణం అంటే ఎలా భావించగలుగుతారు, కొంత మేరకు భావించగలుగుతారు. ఎందుకంటే ఎర్రగా ఉంది అని మీరు అనలేరు కదా, ఇదేమిటి ఇలా ఎర్రగా ఉంటారా అని. చిన్నపిల్లలు ఏడ్చినప్పుడు చూడండి వాళ్ళు ఎలా ఆ అరుణ వర్ణం వస్తుంది వాళ్ళు అన్ని బిగబట్టి ఏడ్చినప్పుడు. అలాంటి అరుణ వర్ణం ఉద్యత భాను సహస్ర. ఒక సూర్యుడు వస్తేనే అంత వెళుతారంటే అది. కాబట్టి కొంత మేరకు మీరు భావన చెయ్యటానికి ఆ అమ్మ యొక్క ఇది చేస్తారు. ఆ అమ్మ యొక్క రూపాన్ని భావిస్తారు. రూప భావన కూడా చాలా గొప్ప ఉపాసన. అంత సులభంగా అందరికీ రూప భావన జరగదు. ఆ జరగాలి అన్నా కూడా అమ్మ యొక్క పరిపూర్ణ అనుగ్రహం ఉండవలసిందే. అందువలన అమ్మకు సంబంధించిందన్నా పరమాత్మన్నా దైవ ఉపాసనలు అన్నీ కూడా
మీ మనసు ఒకటి శుద్ధంగా, మీ ప్రయత్నం వల్ల మీ మనసు శుద్ధంగా ఉంచుకోవాలి. ఎప్పుడైతే మీరు శుద్ధ మనస్కులు అవ్వడానికి ప్రయత్నం చేస్తారో ఆ వెంటనే ఆవిడ దానికి తగిన ఏర్పాట్లన్నీ చేసేస్తారు. ఇంకా మీరు కష్టపడక్కర్లేదు, కానీ మీలో ఆ దృఢ నిశ్చయం ఉండాలి. అదొక్కటే ఆవిడ చూసే. సరే, కొంతమంది చూసే ఉంటారు ఆరుద్ర పురుగులు అని, అంటే ఎర్రగా ఉంటాయి, చాలా మెత్తగా, అవి ముట్టుకుంటే. చిన్నప్పుడు నాకైతే బాగుంది, ఆ గడ్డిల్లో తిరుగుతూ ఉంటాయి, అగ్గిపెట్టెలో పెట్టి వాటిని చేసుకునే వాళ్ళం. అది దోషం అని ఇప్పుడు తెలుసు అనుకోండి, చిన్నప్పుడు తెలియదు కదా. ఆ గడ్డిల్లో తిరుగుతూ ఉండేది ఆరుద్ర పురుగులు. కాబట్టి ఆ విధంగా, అంటే ఆ యొక్క వర్ణము అని మీకు తెలిసింది చెప్పాలి కాబట్టి ఆ యొక్క దాని ఆ వర్ణంతో అంత మృదువుగా ఉన్నాయి మోకాళ్ళు, అంత కఠినంగా అలా ఉన్నాయి. కానీ ఆ మోకాళ్ళ కింద భాగం అది మటుకు చాలా మెత్తగా చక్కగా ఉంది అని వర్ణన చేశారు. అయితే అంబుల పొది అలా అంటే ఆ షేప్ అన్నమాట. అంబుల పొది అంటే కింద సన్నగా ఉండి పైకి వచ్చేసరికి కొంచెం లావు వస్తుంది కదా. అంటే సినిమాల్లో అలా చూసుంటారు కదా, బాణాలు పెట్టే అంబుల పొది. పుస్తకాల్లో ఎక్కడన్నా ఫొటోస్ అది చూస్తుంటారు ఆ విధంగా. అంటే ఒక వర్ణన చేశారు నీకు ఊహించుకోవడానికి, భావన చేయడానికి. నీవు ఎలా ఊహించగలుగుతావు అది ఎలా ఉంది అంటే, అందువల్ల ఒక పవిత్రమైన భావన చేయడానికని అలా చేశారు. ఇవన్నీ కూడా ఇంద్రగోపం అంటే కూడా మంత్రవర్ణములని, ఇవన్నీ కూడా రహస్యాలని చెప్పడం. ఇంద్రగోప అనే శబ్దానికి వామనుడు, శ్రీకృష్ణ పరమాత్మ, కుమారస్వామి, ఇలా నానా అర్థాలు ఉంటాయండి. సంస్కృతంలో ఒక పదానికి ఒకటే ఉంటుందని చెప్పడానికి లేదు. ఆ యొక్క శ్లోకాన్ని బట్టి, పాదాలను బట్టి అర్థాలు మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. అందువల్ల ఈ అర్థాలన్నీ ఉంటాయి. సరే, ఇక్కడ మనకి కావలసిన అర్థం అమ్మ యొక్క ఆ మోకాలి కింద భాగము, ఆ మనం బాణాములు పెట్టుకునే ఆ దాని ఎలా ఉంటుందో షేపు ఆ విధంగా ఉండి ఆ యొక్క ఆరుద్ర పురుగుల వల్ల అతి మెత్తగా ఉంది అని అర్థం. గూడ గుల్ఫా, గుల్ఫా అనకూడదండి, గుల్ఫా అనాలి. సరి అయిన దాన్ని తెలుసుకుని అనాలి. ఇలా పలకటం రాదు అంటే అది వేరే విషయం. మీరు ప్రయత్నం చేయండి, మిగతాది ఆవిడ చూస్తుంది. మీ యొక్క మనస్సునే చూస్తుందని చెప్పుకున్నాం కదా, మీ యొక్క దృఢ సంకల్పాన్ని చూస్తుంది. గూఢ గుల్ఫా, గూఢములైన చీల మండలు కలదు. ఛాయే పద్మాసన స్థాం, పరమేశ్వరి పద్మాసనమున ఆసీనురాలై ఉంది. పద్మాసనంలో కూర్చున్నప్పుడు ఆవిడ ఒక కాలు పడిచిన్నది మనకి కనపడుతూ ఉంటుంది కదా. అలా ఆవిడ యొక్క ఆ చీల మండలములు మనకి కనపడవు అని అర్థం. కారు మడిచినప్పుడు చీలమండలం అంటే తెలిసే ఉంటుంది కదా, ఆ కాలి చివరి భాగంలో ఉండేది. నొక్కితే గట్టిగా ఉంటాయి కదా అటు ఇటు. ఆ విధంగా ఆవిడ యొక్క గుల్ఫాలు అలా ఉన్నాయి, గూఢ స్థానానికి దగ్గరగా ఉన్నాయని. మూలాధారం అని చెప్పుకున్నాం కదా, మూలాధారానికి దగ్గరగా ఉన్నాయని. రెండు కాళ్ళు బాస పెట్టేసుకున్న కూర్చున్నవి కూడా ఉంటాయి, ఒక కాలు కిందకి ఉంటుంది. ఆ యొక్క అయితే ఇక్కడ అమ్మ యొక్క ఆ రూపాలు, అంటే ఒక కాలు పైకి, ఒక కాలు కిందకి, రెండు కాళ్ళు పైకి, ఇవన్నీ కూడా ధ్యానానికి అనువైన ఆ యొక్క పొజిషన్స్. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా భావన. ఇలా రకరకాల వాటిలో మంత్రార్థాలు, రహస్యార్థాలు ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ఎవరు ఎలా భావించినా కూడా ఆవిడ ఆ భావనకి దొరుకుతుంది ఆవిడ. కాబట్టి మీరు ఎర్రగానే ఆవిడని భావించవలసిన అవసరం లేదు. అంటే నువ్వు భావించినట్టు కాదురా, ఆవిడ అఖండుర, అంటే అఖండమైన బ్రహ్మాండ స్వరూపం ఆవిడది. కాబట్టి ఇలా ఉంటుంది, ఈ విధంగానే నువ్వు భావించాలని రూల్ ఏం లేదు. అందుకనే నీకు మనకి ఫోటోలు ఇలాంటివి వచ్చాయి కదా, ఆ రూపాన్ని భావించు చాలు. కాకపోతే అదే అనుకుంటావేమో నువ్వు, అలా అనుకోకు. అమ్మ యొక్క రూపం ఆ బ్రహ్మాండ స్వరూపం అంతటి శక్తి కలిగిన, అంత కాంతివంతమైనదని చెప్పడానికి మనకి ఈ వర్ణన. కేవలం ఫోటోలో చూసి ఇంత మాత్రమేనా, అయ్యో ఆవిడకి రెండు చేతులే, నాకు రెండు చేతులే, మరి అయితే ఒక్కొక్క దాంట్లో ఇంకో రెండు చేతులు ఎక్కువ ఉన్నాయి, ఇలా అనడానికి లేదు. అవి ఎంతటి పవర్ఫుల్లో మనం తెలుసుకోవాలి. ఆమె గోరే ఎలాంటిదో చెప్పారు, మోకాళ్ళు కూడా ఆవిడ మన కోరికలు తీర్చే శక్తి అన్ని కూడా. కాబట్టి ఇవన్నీ దేవతలవి కాబట్టి ఏమండి దేవతల్ని చేస్తాను అని అనడానికి లేదు. కేవలం ఇక్కడ
ఒక కథ. అంటే ఆ బండాసుర సంహారానికి వాళ్ళు ప్రార్థన చేశారు కాబట్టి ఆవిడ అలా అంది. మీరు అహంకారంతో ఉన్నారయ్యా, మీరు అహంకారం నశిస్తే తప్ప నా ఆవిర్భావం జరగదు అని. ఎప్పుడైనా సరే మీరు ఆ దైవ ప్రార్థన చేస్తున్నా సరే, గుడికి వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళండి, క్షేత్రాలకు వెళ్ళినా మీరు నేను అన్న ఐడెంటిటీతో, అంటే ఆ కొంత అహంకారంతో, నేను కాబట్టి ఇలాంటి అహంకారాలతో కనుక మీరు ప్రార్థన చేస్తే ఆనందాన్ని పొందలేదు. అది మీరు పరిశీలించుకోవచ్చు మిమ్మల్ని మీరు. ఎప్పుడైతే ఎక్కడికైనా సరే, మీ ఇంట్లో అయినా సరే, నేను అన్న భావన లేకుండా, అమ్మా నేను నీ భక్తురాలిని, నీ శిష్యురాలిని అన్న భావంతో మీరు చెయ్యండి. ఇంత పెద్ద స్తోత్రం చదవకపోయినా అమ్మా అన్నా సరే ఆవిడ గమనిస్తుంది. నామాన్ని పట్టుకున్న ఆవిడ మిమ్మల్ని తరింపచేస్తుంది. కాబట్టి ఇక్కడ అది గుర్తుపెట్టుకోవాలి. ఆ ఐడెంటిటీ, నేను నేను రమణ మహర్షి చెప్పేది కూడా అదే. ఆ నేను ఎవరో తెలుసుకోరా ఫస్ట్ అని. కాబట్టి అహంకారం లేకుండా ప్రార్థన చెయ్యాలి. అమ్మ దగ్గర కూర్చుని, అమ్మ అంటే శివుడైనా కావచ్చు, ఎవరైనా సరే మీ ఆరాధ్య దైవం లేదు, నేను లేకుండా ప్రార్థన చేయాలి. అక్కడ ఎక్కడా కూడా కంఫర్ట్ ఉందా లేదా, కూర్చోడానికి కంఫర్ట్ ఉందా, అది ఇది చూసుకుంటూ ఉంటారు. చీర పాడో, బట్టలు పాడో, అంటే కింద ఏదో మురికి ఉందనో, ఇంకోటి ఉందనో, ఇలా రకరకాలు ఇవన్నీ ఐడెంటిటీ. ఏమంటే వస్త్రం ఇంకోటి కొనుక్కోలేరా, అక్కడ పరమాత్మ ఉన్నాడు ఎదురుకుంటా, పరమాత్మను చూడు, మిగతావన్నీ ఎందుకు నీకు. అంటే నేను చెప్పేది లగ్నం అయ్యే ఇది చెప్తున్నారు. మామూలుగా మనసు ఎప్పుడు లగ్నం అవుదండి? పరిసరాలను భావించినప్పుడు, అంటే చూసినప్పుడు, గ్రహించినప్పుడు మీకు మనసు అక్కడ లగ్నం అవ్వదు. అది ఏదైనా సరే, ఇల్లు అయినా సరే, ఒక క్షేత్రమైనా, ఎక్కడైనా సరే. మీరు ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు, ఎవరిళ్ళకి వెళ్ళినప్పుడు అలా పరిసరాలు గమనించుకోండి. కానీ ఒక దైవం దగ్గరికి వెళ్ళినప్పుడు పరిసరాలను మీరు ఎక్కడా కూడా గమనించకూడదు. అక్కడ పాము ఉన్నా సరే మీరు గమనించక్కర్లేదు. పాములో కూడా బ్రహ్మతత్వమే ఉన్నది, అది మాట్లాడకుండా వెళ్ళిపోతుంది. కొంతమందికి చెప్పాను అప్పుడు, అదేంటది మన తిరుపతిలో కొంత కొండ పైకి అంటే ఈ మన స్వామిని చూసే కొండ కన్నా ఇంకా వేరే కొండలు కూడా ఉన్నాయి కదా. ఒక కొండ మీద ఆ వేద పాఠశాలలు ఉన్నాయి. అక్కడ 9 ఏళ్ల పిల్లవాడి నుంచి ఉంటారు. ఎందుకంటే ఇది 16 ఏళ్ల ప్రాసెస్, వేద విద్య అనేది. వాడిని ఆ పొడుగు అవ్వగానే తీసుకెళ్లి అక్కడ అప్పగిస్తారు, వేదం చదువుకునే పిల్లలు. అదంతా కొండ ప్రదేశం. అంతా చదువులు చేసి బాగా బిల్డింగ్స్ అన్ని కట్టారు. నేను సంస్కృతం చెప్పడానికి వెళ్ళాను కాబట్టి నాకు తెలుసు. వేద విద్యార్థులు 650 మంది ఉంటారు అక్కడ, చిన్న పిల్లలతో సహా పెద్దవాళ్ళు. అయితే అక్కడ వారికి, ఆ పిల్లలకి కూడా మంచి హాల్, అన్ని చక్కగా నీట్ గా మెయింటెనెన్స్ అన్ని బాగున్నాయి చాలా. కానీ చూడండి, ఒక రోజు ఒక పిల్లవాడు పడుకుని ఉన్నాడు దిండు పెట్టుకుని. మామూలుగా వాళ్ళు తెల్లారుజామునే లేస్తారు కాబట్టి ఆ లేచినప్పుడు ఈ పిల్లలు చిన్న పిల్లలు కాబట్టి పెద్దవాళ్ళు వీళ్ళకి సాయం చేస్తూ ఉంటారు. ఆ దిండు తీసేసరికి ఆ దిండు కింద పెద్ద సర్పం, భయంకరమైన సర్పం ఉంది చూడండి. అది ఎప్పుడు వెళ్ళింది, వీళ్ళు రాత్రే కదా పక్కలు వేసుకుంటారు, ఏ మాత్రం ఎవ్వరికి హాని చేయదు. దైవాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు, శివాజ్ఞ లేనిదే అని. అంతటి సర్పం చుట్టలు చుట్టుకుని ఉంది చూడండి. అక్కడ ఏమి ఎవరికి వాడికి రూములలో ఏమి ఉండవు, పెద్ద పెద్ద హాల్స్ లాగా రూమ్స్ ఉంటాయి. ఒక్కొక్క రూమ్ లో ఇంతమంది ఉంటారు, హాల్లో అలా ఉంటుంది. అదే చూడండి, మీరు పరిసరాలు గమనించక్కర్లా, మీ మనస్సు అక్కడ లగ్నం అయినప్పుడు. ఇక్కడ పిల్లాడు ప్రార్థన చేస్తున్నాడు కాదు, అక్కడ కొన్ని పద్ధతులు ఉంటాయి. పొద్దున్న లేవగానే ఒక ప్రార్థన, పడుకునేటప్పుడు, ఇలాంటివన్నీ ఒక సిస్టమాటిక్ లైఫ్. అలా ఆ పిల్లవాడిని ఏమి చేయాలి, అది వాళ్ళు చెప్తూ ఉంటారు. ఇలా ఎన్నో అవుతాయమ్మా, మాకెవ్వరికి ఏమీ కాదు అని ఆ పిల్లలు. ఇక్కడ కొంతమంది ఈ యొక్క ఉపాధ్యాయులు కూడా అక్కడే ఉంటారు వీళ్ళకి సంరక్షణ కోసం. ఎంతో మంది ఉంటారు, వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు, అంటే వేరే వాళ్ళని కాదు, ఈ నీట్నెస్ కోసం వంట వాళ్ళు, వాళ్ళకి అక్కడ వండి పెట్టడానికి. అంత కొండల మధ్యలో కూడా ఎప్పుడు వారికి ఏ హాని జరగదు. అంటే ఒక పవిత్రమైన ప్రదేశంలో మీరు ఈ యొక్క బాహ్యాన్ని గనక గమనించితే మనసు లగ్నం అవ్వదు. మీరు దాని అందే లగ్నం చేయండి. పరిసరాల నుంచి నీకు ఏ ఆపద రాకుండా చూసుకునే బాధ్యత.
వహామి అహం అన్నాడు కదా ఆయన. అది కాబట్టి ఇక్కడ ఆ అమ్మాయి యొక్క కూర్చున్నప్పుడు ఆవిడ ఆ మూలాధారానికి దగ్గరగా, మనం కాళ్ళు బాసం పెట్టుకుంటే మూలాధారానికి దగ్గరగా ఉంటాయి కదా, రహస్య స్థానం అని అన్నారంటే. కూర్మ పృష్ఠ జయిష్ణు ప్రపదాన్విత. కూర్మ పృష్ఠ జయిష్ణు ప్రపదాన్విత. ఆ అమ్మాయి యొక్క ఇక పాదాలు, పాదాలకు చూడండి, మన కాళ్ళ నుంచి కిందకి అలా వెళ్ళినప్పుడు అక్కడ ఒక భాగం కొంచెం ఉబ్బెత్తుగా ఉంటుంది. అది కొంత మరీ అనే కొంత కఠినంగానే ఉంటుంది. ఎలా ఉందిటా, ఈ యొక్క తాబేలు యొక్క పై భాగము చూడండి ఎలా ఉంటుంది, ఆ విధంగా ఉంటుంది అమ్మాయి యొక్క. అంటే వర్ణన చూడండి ఎంత బాగా చేస్తారు అంటే ఊహించుకోవడానికి. తాబేటి మూపు కఠినముగాను ఎత్తుగాను ఉంటుంది. ఆ మీగాళ్ళు అంటారంటే ముందు కాళ్ళు అని, ఎత్తు కలిగి మృదుత్వం కలిగి తాబేటి వీపును జయిస్తున్నాయి. ఎత్తుగా ఉండుటలో సామ్యం ఉన్నదే గాని మృదుత్వము దేవి జయహేతువు అను ధాతువునకు, సరే ధాతువులు ఆ యొక్క దానిని మించి ఉన్నది అని అర్థం. అంత మాత్రమే కాదురా అని మనకి సౌందర్యలహరిలో మీరు విన్న వాళ్ళకి తెలుసు, ఒక సామ్యం చెప్తారు, దానికన్నా 16 రెట్లు 1000 రెట్లు అలా చెప్పబడుతుంది, అలా ఉంటుంది. ఇది కూడా ఆ అమ్మాయి యొక్క మీ కాళ్ళు, ముందు కాళ్ళు, మీ అందరి కాళ్ళకి మీరు చూసుకున్నప్పుడు కొంత ఇట్లా ఉబ్బెత్తుగా ఉంటుంది. కాబట్టి మీవి రకరకాలుగా ఉంటాయి, మీ దాన్ని పోల్చడానికి లేదు. కానీ తాబేటివి అందుకని ఎక్కడ కూడా జీవుడిని ఇక్కడ తీసుకోలేదు, బాగా గుర్తు పెట్టుకోండి. ఎక్కడా జీవుని తీసుకెళ్ళి, అవి కూడా నశించేవే, జీవుడు నశించేవాడే. కానీ జీవుడికి అహంకారం వస్తుంది, ఆహా నాదానిలాగా. కాబట్టి ఎప్పుడైనా చూడండి, ఉన్నతులైన వాళ్ళని అంటే వాళ్ళ యొక్క దాన గుణానికి లేకపోతే ఇంకోటికి అట్లా దైవం లాగా అని అంటారు. ఆ విధంగా ఇక్కడ ఆ అమ్మాయి యొక్క మీగాళ్ళు ఆ కూర్మ పృష్ఠ జయిష్ణు ప్రపదాన్విత, వాటిని జయించే విధంగా, అంటే దానికన్నా చాలా గొప్పగా ఉన్నదని భావం. కొంచెం ఏదో సంస్కృత దానికి ఇస్తారు అనుకోండి శబ్దాలు, కాబట్టి ఆ యొక్క అవి మనకి రక్షణ ఇస్తాయిట. గొప్ప రక్షణ, అమ్మ పాదాలే రక్షణ అండి. అంత చేతుల వరకు వెళ్ళక్కర్లేదు, అసలు ఏది ఎక్కర్లేదు. ఆవిడ అసలు ఆయుధాలు పట్టుకుంటే కదా, అంకుశం అవన్నీ పెద్ద ఆయుధాలు కాదండి, అవి చిన్నవి ఇంతవి. అది చూసి మీకు ధైర్యం ఎలా వస్తుందండి. కానీ అమ్మ పాదాలే రక్షిస్తాయిరా, నువ్వు అంకుశం వరకు వెళ్ళడం అని పెద్ద అవకాశమే లేదు అని. అలా అమ్మ యొక్క పాదాలు గొప్ప రక్షణ. ఎందుకంటే కూర్మ ఇవన్నీ కూడా మనకి దశావతారాల్లో ఒకటి కూర్మం కూడా ఉంది. అందుకని కొన్ని శ్రేష్టమైన వాటితోటే పోలుస్తారు తప్ప వేరే వాటితో పోల్చరు. వాటి కూర్మ పృష్ఠ జయిష్ణు ప్రపదాన్విత నక భీదితి సంచన్న నమజ్జన తమో గుణ. నక దీధితి సంచన్న నమజ్జన తమో గుణ. అమ్మకి ఎవరైతే పాద నమస్కారాలు చేసుకుంటారో వారి యొక్క అజ్ఞాన అంధకారాన్ని నశింపజేయు కాలిగోళ్ళ యొక్క కాంతి గలది ఆవిడ. కాలిగోరు, ఆ కాంతి అజ్ఞాన అంధకారాన్ని పోగొట్టు. ఎవరికి కనపడతాయండి? పాద నమస్కారం చేసి. ఎందుకు సద్గురువులకి పాద నమస్కారమే చెప్పారు అంటే, నీలో అహంకారం నశించినప్పుడు కదండి వంగుతావు, లేకపోతే నమస్కారం అండి అని ఏదో ఫోర్ హెడ్ మీద ఒక చేయి పెట్టేసారు, లేదా ఎవరికి నమస్కారం అండి అనేస్తారు. గుడికి వెళ్ళినా కూడా తలకాయ వంచి ఈ రెండు చేతులు జోడించి హృదయ స్థానంలో రకరకాలుగా చెప్పారు, హృదయ స్థానంలో పెడితే ఒకటి, అవన్నీ అవన్నీ వదిలేసేయండి. అవన్నీ ఆలోచించుకుంటూ కూర్చుంటే అసలుది చేయలేరు కదా. ఎక్కడో అక్కడ చేతులు జోడించండి, తలకాయ వంచాలి. తర్వాత ఆడవాళ్ళైతే అష్టాంగము, వాళ్ళైతే సాష్టాంగము చేయాలి. అలా నిజంగా భక్తి ఉన్నవాడు, కొంతమంది వాళ్ళు వీళ్ళు చూస్తున్నారని, కాబట్టి నీ భావమే. కృష్ణ పరమాత్మ చెప్తాడు, ఎవడైతే అలా చేయగలుగుతాడో వాడికే అర్హత ఉన్నది అంటాడు. అద్వైతాన్ని జ్ఞానం పొందడానికి, అజ్ఞానం నశింప
చేసుకోవాలి అంటే వాడిలో ఆ వినయం ఉండాలి. అహంకారం ఉంటే విద్య ఎలా వస్తుందండి? ఏమి రాదు. మీరు స్కూళ్ళల్లో కూడా చదువులు ఇప్పుడు టీచర్లు చెప్తున్నారు అనుకోండి, వాడు అహంకారంగా ఉంటే వాడి చదువు ఎక్కడ బుర్రకెక్కుతుందండి? నాకు వచ్చు అనుకుంటే. కాబట్టి అహంకారం ఎప్పుడూ మంచిది కాదు, ఎక్కడా మంచిది కాదు. కాబట్టి ఆ వినయం కలిగి ఉండాలి. కాబట్టి వినయం కలిగిన వాడు అమ్మ పాదాలకి నమస్కరిస్తాడు, వంగి అష్టాంగము సాష్టాంగము చేస్తారు. అప్పుడు కదండి కాలుగోరు కనపడుతుంది, లేకపోతే ఎలా కనపడుతుంది? ఫేసే చూసే వాళ్ళకి కాళ్ళు కనపడతాయా? అందుకని సద్గురువుల దగ్గర కూడా పాదాలతో లింకు పెట్టుకోవాలి తప్ప వేరే వాటితో లింకు పెట్టుకోకూడదు. అంటే సర్వకాల సర్వావస్థలందు కూడా గురు పాదాలు చూడండి. ఇప్పుడు మీరు మఠాలకి అంటే మీకు తెలిస్తే శృంగేరి కానివ్వండి, కంచి కానీ ఇవన్నీ చేస్తే గురు పాదుకలకి పూజ ఉంది కానీ గురువు యొక్క ఫోటోకి లేదు. బాగా గుర్తుపెట్టు. మీరు ఎక్కడన్నా అబ్జర్వ్ చేయండి. మీరు వెళితే పాద పూజ కడితే వారి యొక్క గురువుల పాదుకలు మీకు ఇస్తారు పూజ చేయడానికి. ఆ పాదుక నమూనాతోటి పాదుకలన్నీ చేస్తారు. ఆ నమూనా ఏవైతే ఉన్నాయో వాటికే పూజ జరుగుతుంది ఎక్కడైనా సరే. మీరు శృంగేరి ఇలాంటి వాటికి వెళితే, అంతేగాని గురువు గారి ఫోటోలు ఇచ్చేసి పూజ చేయమని వాళ్ళ గురువులు. పరంపరగా మీరు తర్వాత వేరే వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు వాళ్ళ గురువు యొక్క పాదాలు, ఆ పాదాలనే మోస్తారు. భరతుడు ఏం తీసుకెళ్ళాడండి? పాదుకలు తీసుకెళ్ళాడా, ఫోటో తీసుకెళ్ళాడు? ఓ చిత్రకారుని పిలవచ్చు కదా రాముల వారి ఫోటో తీయడానికి. ఆయన ఉంటాయి కదండి రాజ్యంలో, ఉండవా? ఉంటాయి కదా. లేదు, భక్తి భావము. కాబట్టి పాదుకలు తీసుకెళ్లి సింహాసనం మీద పెట్టాడు ఆయన. అంతే తప్ప వేరే తీసుకెళ్లి ఉంచాడా? ఆయన ఫోటో పెట్టాడా? పెట్టచ్చు కదండి, ఫోటో పెట్టచ్చు కదా. ఆయన ఫోటో పెట్టలేదు. అప్పుడు చిత్రకారులు లేరా? ఫోటోలు ఉండవా? ఉంటాయి కదా. కాబట్టి అవేం పెట్టలేదు. కేవలం అమ్మ అన్న నీ పాదుకలే ఇవ్వు నాకు అన్నాడు. నీ పాదుకలే రాజ్యం చేస్తాయి, నేను కాదన్నాడు. అవి ఎక్కడో బ్యాగ్ లో పెట్టి తీసుకుపోలేదు, నెత్తి మీద పెట్టి తీసుకుపోయాడు. సినిమాల్లో చూసే ఉంటారు కదా, నెత్తి మీద పెట్టుకు తీసుకెళ్తాం. అదేం అబద్ధం కాదు. మనకి వాల్మీకి దాంట్లో కూడా ఉంటుంది. ఆ పాదుకల్ని అత్యంత జాగరూకతతో భక్తిగా అలా తీసుకెళ్ళాడు ఆయన. అంటే ఆ శరణాగతి అన్నకి. ఇక్కడ మీరు బంధాన్ని చూడకూడదు. మళ్ళీ అక్కడ కనబడేది బంధమే, కానీ రాముని పట్ల ఉన్న అత్యంత విశ్వాసం, ప్రగాఢమైన ప్రేమ అనండి. ఏదైనా సరే ప్రేమ లేకపోతే, అభిమానం లేకపోతే మీకు నమస్కారం చేస్తారండి? చేయరు కదా. ఏదో లేండి వాళ్ళు రమ్మన్నారు, వచ్చి దండం పెట్టారు. నాకైతే పెద్ద నమ్మకం కలగదు లేదండి. ఏమిటో వాళ్ళంతా ఇది మొత్తం ఉష్కాకి అయింది కదండి. నీకు నమ్మకం ఉంటేనే నమస్కారం చేసుకో, నమ్మకం లేనప్పుడు నమస్కారంతో పని ఏంటండి? దేవతలు కానివ్వండి, సద్గురువులు కానివ్వండి, పరబ్రహ్మ, వీళ్ళు ఎవరికి మీ నమస్కారాలతో కాదు. మీ నమస్కారాలు మిమ్మల్ని ఉన్నత స్థితికి తీసుకెళ్తాయి, మీ కర్మలను నశింప చేస్తాయి. అంతే తప్ప మీ నమస్కారాలకి వాళ్ళకి ఏదో వచ్చేది మీ ఆస్తి ఏమన్నా వాళ్ళకి వెళ్తుందండి? అసలు పడతారు అప్పుడు? అలా మీ నమస్కారం వల్ల మీలో అహంకారం నశిస్తుంది, ఆ నేను అన్న ఐడెంటిటీ నశిస్తుంది. ఆ నశించినప్పుడు మీలోని కర్మలు నశించడానికి అవకాశం. అప్పుడు వారి యొక్క అనుగ్రహం అంటే అది. అనుగ్రహం అంటే అర్థం ఏంటండి? బాహ్య సంపదలు పెంపొందించుకోవటమో, బాహ్యమైన కష్టాలు తీరటమో కాదు. నీ కర్మలు నశింపచ్చు. నీ వల్ల కాని కర్మలని నువ్వు ఉపాసించే దైవం అనండి, నువ్వు శరణాగతి పొందిన గురువు అనండి, ఎవరైనా సరే చెప్పాను కదా, మూడే ఉన్నది. పరబ్రహ్మం అంతా ఉన్నది అదే. అది తెలుసుకుని సాగినా పర్వాలేదు. తర్వాత దైవము, తర్వాత గురువు. అందుకనే గురువు బ్రహ్మ, గురువు విష్ణు అని గురువుని కలిపారు. కలిపారు అంటే గురువుని తీసుకొచ్చి కలిపారని కాదు, ఉన్నదే గురువు. ఎందుకంటే నీకు కనపడతాడు గురువు. దైవాన్ని నీకు చూపించేది గురువు, నీకు వివరించి చెప్పేది గురువు. నీ కష్టాలు అంటే ఎదురుకుండా. ఇప్పుడు గుళ్ళో దేవుణ్ణి అంత తొందరగా నమ్ముతారండి? వాళ్ళు వీళ్ళు చెప్పారు కాబట్టి వెళ్ళి నమస్కారాలు చేశారు, కోరికలు తీరారు. 1-2 కోరికలు తీరాక అప్పుడు మీకు విశ్వాసం కలిగింది. అయినా కూడా చూడండి, ఒక ఒక క్షేత్రానికి మీరు వెళ్ళాలి అంటే ఎన్ని గోళలు చేసుకుని వెళ్తారండి? ఏసీ రూములు ఉన్నాయా లేదా, మనకి టికెట్స్ రిజర్వేషన్లు ఉన్నాయా లేదా, అక్కడికి వెళ్ళాక గుళ్ళో దర్శనం ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఇన్ని హంగామాలని.
ఆహా నాకు ఆయన్ని చూడాలని టక్కున వెళ్ళిపోయారు ఎప్పుడన్నా. అది కదండి అసలైంది. ఇప్పుడు మీ పిల్లల్లో ఎవరన్నా చూడాలనుకుంటే టక్కున వెళ్ళిపోరు. అదే అంటే సరే ఉండండి ఫోన్లు చేద్దాం వాళ్ళు ఉన్నారో లేదో. చలికాలం ఫోన్లు చేసి వాళ్ళు కూడా సరే ఇప్పుడు రండి పర్వాలేదులే మాకు మేము తీరిగ్గానే ఉన్నాం. ఇన్ని జరుగుతాయి. పూర్వకాలం అసలైన ప్రేమలు అంటే అప్పుడు ఏం లేవు కదండి. వెళ్ళి వచ్చేసేవాళ్ళు ఎక్కడ పోతారండి. అలా అంటే ఇక్కడ ఆ భావనను గ్రహించండి, ఆ రహస్యం అనండి సూక్ష్మార్థాన్ని మీరు గ్రహిస్తే శరణాగతి పొందటం తేలిక. కాబట్టి పాదుకలు అని చెప్పారు. ఆ నఖములు అంటే గోర్లు. కాబట్టి ఎవరైతే ఆవిడ యొక్క ఆ పాదాలకి నమస్కారం చేస్తారో వాళ్ళ యొక్క అజ్ఞానాన్ని పోగొడుతుంది. ఇక్కడ అజ్ఞానం అనగానే మీరు కేవలం అద్వైతమే తీసుకోవాల్సిన అవసరమే లేదు. అజ్ఞానం అంటే మీ కష్టాలు కూడా. మీరు అనండి కష్టం అనే చీకట్లో ఉన్నాను అనే డైలాగులు లేవండి, సినిమాల్లో కూడా వినే ఉంటారు కదా. కాబట్టి అజ్ఞానం అనే ఆ యొక్క చీకటిని ఆవిడ పోగొడుతుంది అని అర్థం. అంటే అమ్మాయి యొక్క పాదాలను ధ్యానం చేస్తే అజ్ఞానం నశిస్తుంది అని. అలాగే మనకి సౌందర్య లహరిలో ఆ అమ్మకి ఈ విష్ణువు బ్రహ్మ వీళ్ళందరూ వచ్చి నమస్కారాలు చేస్తున్నారు కిరీటాలతోటే. ఆ కిరీటాలతో వాళ్ళు నమస్కరిస్తున్నప్పుడు అమ్మ గోర్లు అంటే ఆ గోర్లు అంటే మనకిలాగా మీకులాగా ఇంత పెద్ద గోర్లు అని కాదు. అసలంటూ గోరు ఉండాలి కదండి. ఆ గోరు యొక్క కాంతి వారి కిరీటంలో ప్రతిఫలించింది. అంటే అమ్మ కోటి యొక్క కాంతి ఎంత ఉందో చూసుకోండి. వారి యొక్క కిరీటాలు ఎంతటి గొప్పగా ఉంటాయి, మణులు అన్ని ఉంటాయి కదా, వాళ్ళు కూడా గొప్ప వాళ్ళే కదా పాపం. కానీ అంతకన్నా ఎక్కువగా కాంతి కలిగి ఉంది అమ్మ యొక్క గోర్లు నఖములు. అందుకని వాళ్ళు నమస్కరిస్తే చాలండి. ఎలా నమస్కరించాలి? ఐడెంటిటీ లేకుండా నమస్కరించండి. అప్పుడు ఏది నశింపజేయాలి ఏది అవన్నీ మీకు అసలు మీరు అసలు అంటే అమ్మ నాకు ఈ కోరికమ్మా లేదా అమ్మ నాది కష్టం ఉందమ్మా తీర్చనక్కర్లా. కేవలం మనసా వాచ కర్మణ నమస్కారం చేయండి చాలు, ఇంకేం అక్కర్లేదు. ఎప్పుడైతే మీరు మనసా వాచ కర్మణ నమస్కారం చేస్తారో ఇక మీరు అసలు ఏమి అడగక్కర్లేదు, అన్నీ కూడా తీరిపోతాయి. అంటే అజ్ఞానాన్ని నశింపజేస్తున్నాయి. సౌందర్యలహరిలో అవిజ్ఞానమంతః తిమిర మిహిర ద్వీప నగరి అని కూడా చెప్పడం జరిగింది అమ్మ యొక్క దాని గురించి. ఇక్కడ అక్కడ అమ్మవారే కాబట్టి మనమేం పెద్ద దిగులు పడక్కర్లే. ఏమిటండి మీరు అన్నిటికీ సౌందర్యలహరి చెప్తున్నారు అంటే మరి అది లహరి. అమ్మ చెప్పినప్పుడు గుర్తొస్తాయి కదండి. అమ్మది ఎక్కడ చెప్పినా మనం చెప్పుకోవాలి కాబట్టి అలా చెప్పడం జరుగుతుంది. కాబట్టి బాహ్యంలోని కాంతి కేవలం ఒక చీకటినే పోగొడుతుంది. కానీ అమ్మకి కనుక మీరు ఆ నేను అన్న భావన లేకుండా నమస్కారం చేస్తే, పాదాలకి నమస్కారం చేస్తే, పాదాలకి అంటే అర్థం చేసుకోండి నేను లేనివాడే పాదాలకి అంటే ఆ వంగి నమస్కారం చేయగలుగుతాను. మీరు అనొచ్చు ఏమండి మామూలుగా కూడా బాగుండదు కనుక చేస్తామండి అంటే మీ భావనే భావన. ఆ నమస్కారాల్లో మీరు పెట్టేటప్పుడే మీకు తెలుస్తుంది మీరు ఐడెంటిటీతో చేస్తున్నారా ఐడెంటిటీ లేకుండా చేస్తున్నారా అనేది మీ దాంట్లోనే ఉంటుంది. మీ ప్రవర్తన మీకు తెలియదా? మీ మనస్సే మీకు సాక్షి. కాబట్టి ఎవరైతే ఆ విధంగా అమ్మ కాళ్ళకి నమస్కారం పాదాలకి నమస్కారం చేస్తారో వారి యొక్క అజ్ఞానాన్ని అంటే అన్ని రకాల ఇహ పరలోకాలది ఆవిడ చూస్తుంది. శుద్ధుడు